అయితే టోటల్ ఎపిసోడ్లో ఎవరైనా ప్రధాన కుట్రదారు సురేష్ రాజు అట. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయట. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ బృందంపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద స్పందించారు. దాడి ఉదంతంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణతో కేసు పూర్వాపరాల గురించి సమీక్షించారు. లగచర్లకు చెందిన సురేష్ రాజు అనే వ్యక్తిని ప్రధాన కుట్రదారుగా గుర్తించినట్లు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. సురేష్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు. అతన్ని విచారిస్తే దాడి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది తెలుస్తుంది. సురేష్ పైన 3 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు ప్రధాన నిందితుడిగా చేర్చారు. హైదరాబాద్ మణికొండలో నివాసం ఉంటున్న సురేష్ కొద్ది రోజులుగా లగచర్ల పరిసరాల్లోనే మకాం వేసి స్థానికుల్ని రెచ్చగొట్టి ఉంటారనే కోణంలో ఆరా తీస్తున్నారు. కుట్రలో భాగంగానే అతడు కలెక్టర్ను ప్రజాభిప్రాయ సేకరణ వేదిక ప్రాంతం నుంచి ఊరిలోకి తీసుకెళ్లిందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన ఏదో చేసిండు, తీసుకుపోయిండు. పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? ఫస్ట్ పాయింట్ అదే. ఇప్పుడు నిన్న మంత్రి కూడా అదే రివ్యూలో అదే విషయం చెప్పినట్టున్నాడు. అరే మీరు ఇంతమంది పోలీసులు వ్యవస్థ వాళ్ళు ఏం చేస్తున్నారన్న విషయం మీకు అర్థం కాదా? తెలియదా? ఇంకో ప్రత్యేకంగా 4 సాంకేతిక బృందాలు ఏర్పాటు చేశారు. సురేష్ ఫోన్ కాల్స్, వాట్సాప్ సంభాషణల్ని రిట్రీవ్ చేసే పనిలో పడ్డారు. కొడంగల్కు చెందిన ఒక కీలక నేతతో అతడు సంభాషణ సాగించినట్లు ఇప్పటికే గుర్తించారు. ఎవరితో? మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో. అయితే సమగ్రంగా ఆధారాలు సేకరించిన తర్వాతే దర్యాప్తులో ముందుకెళ్లాలి అని భావిస్తున్నారట. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడి ఇప్పుడు ఈయన కలెక్టర్ వచ్చిండు పిలుచుకపోయిండని అంటున్నారు. పోతే ఎట్లా పోయిండు? వితౌట్ సెక్యూరిటీ లేకుండా కేటీఆర్తో గతంలో మాట్లాడింది. వీళ్ళతోనట సంభాషణట. ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు అందరూ వాళ్ళలాగానే ఉంటారని అనుకుంటున్నారు. తిరుగుబాటు ఉందా, కుట్ర వెనకాల ఎవరు ఉన్నారు, అధికారుల మీద దాడులు చేసింది ఎవరు? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు అధికారుల మీద దాడి చేస్తే, పోలీస్ సిబ్బంది మీద, కలెక్టర్ల మీద దాడి చేస్తే ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం అంటేనే వాళ్ళకి రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కలెక్టర్ల మీద లేకపోతే ఇతర పోలీస్ అధికారుల మీద దాడిని ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సమర్థిస్తారా? మీడియా మిత్రులుగా మీరు సమర్థిస్తారా? ఇవాళ భూసేకరణ చేయాలన్నా వద్దా అనేది ఒక అంశం. భూసేకరణ విషయంలో బీఆర్ఎస్కి ఏం అభిప్రాయం ఉన్నా వాళ్ళు చెప్పొచ్చు. అక్కడ భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలపడానికి కూడా వాళ్ళు నిరసన తెలపొచ్చు, తప్పులేదు. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది? అంటే ఈ సంస్కృతి రేపు పొద్దుగాల ఇదే దాడి బీఆర్ఎస్ నాయకుల మీద జరిగిందనుకో, ఒక ఊరిలో వెళ్ళినప్పుడు అంతకంటే ముందు మాకు అన్యాయం చేశారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దాడులు చేస్తామని అన్నారు అనుకో, ఆ దాడులను కూడా బీఆర్ఎస్ వాళ్ళు సమర్థిస్తారా? ఖచ్చితంగా ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దాడులు చేసిన వాళ్ళు, దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎంత వారులున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఈరోజు రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ అధికారుల మీద దాడులు చేస్తే మేము వాళ్ళకు అండగా నిలబడతాం దాడులు చేసే వాళ్లకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకుంటుందని అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా దాడులను ఒకవేళ వదిలేస్తే ఈ రోజు వాళ్ళని చేసి ఉండొచ్చు, రేపు వీళ్ళ మీదనే దాడులు జరిగితే ఆ రోజు చర్యలు తీసుకోమని అడగరా? ఈ దాడులను ఇట్లనే వదిలేస్తే రేపు బీఆర్ఎస్ వాళ్ళ మీద కూడా దాడులు జరిగితే కేటీఆర్ ఇదే మాట్లాడతాడా? కాబట్టి దాడులను సహించము. ఏ విషయం ఉన్నా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాడుల విషయంలో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాము. ప్రత్యక్షంగా దాడులు చేసిన వాళ్ళను, దాడులను ప్రోత్సహించిన వాళ్ళను, ప్రోత్సహించే వాళ్ళ వెనకాల అండగా నిలబడ్డోళ్ళను అందరి సంగతి రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది. ఆయన ఇప్పుడు గవర్నర్ గారు ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూతో చక్కర్లు కొడుతుంది. బయట సో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడింది. సో చర్చల ద్వారా ప్రతిదీ పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు. వాస్తవమే, దాడిని ఖండించాల్సిందే. ఎవ్వరు కూడా దాడి చేయాలని చెప్పరు.
ఎవరు దాడి చేసినా దాన్ని వ్యతిరేకించాల్సిందే. హింసాత్మక వాతావరణం అన్నది అల్టిమేట్గా ఇవాళ రైతులకే నష్టం చేసేలాగా ఉన్నది. ఎవరు కాదంటలేదు. మరి రెచ్చగొట్టినని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. మీరు అంటున్నారు కదా కొంతమంది రెచ్చగొట్టినట్టు, ఫస్ట్ లోపలేయాలి. నాన్ వేరబుల్ సెక్షన్లు వాళ్ళ మీద పెట్టాలి. ఏమన్నా పెట్టాలి వాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చర్చల ద్వారా పరిష్కారం అంటున్నారు. రైతులు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఫార్మా ఇండస్ట్రీలు మాకొద్దు, మా భూములు మేము ఇవ్వము అని చెప్తున్నారు. చలో ఆ భూములు అట్లే వాళ్ళకు వదిలేయండి. ఏం అక్కర్లేదు సార్, ఫార్మా ఇండస్ట్రీ పేరుతో, డెవలప్మెంట్ పేరుతో ఫార్మా ఇండస్ట్రీని తీసుకురావాల్సిన అవసరం ఈ తెలంగాణకి అవసరం లేదు. విదేశాల్లో అలాంటి కంపెనీలు పెట్టడానికి విదేశాలు టోటల్ నిషేధం విధించినాయి. మనలాంటి దేశాలు వాటిని ఎంకరేజ్ చేస్తున్నాయి. మనం ఇక్కడ కంపెనీలు పెడుతున్నాం, మందులు వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనం విషయం తింటున్నాం, మన పర్యావరణాన్ని మనం దెబ్బ తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పక్కనే జడ్చర్ల ఉన్నది, జడ్చర్ల సెజ్ ఎగ్జాంపుల్, పోలేపల్లి సెజ్ ఎగ్జాంపుల్, ఇక్కడ చౌటుప్పల్ డివిస్ ఒక ఎగ్జాంపుల్, దాని చుట్టూ ఉన్న ఫార్మా కంపెనీలు ఒక ఎగ్జాంపుల్. ఈ పొల్యూషన్ ని తట్టుకొని మీ నియోజకవర్గం నిలబడదు. ఆ 10-15 కిలోమీటర్ల రేడియస్ విధ్వంసానికి గురవుతుంది. సో ఆ ఇండస్ట్రీ తీసుకురావాలన్నా, ఆ ఫార్మా ఇండస్ట్రీ తీసుకురావాలన్న ఆలోచన విరమించండి. ఫార్మా కాకుండా వేరే ఇండస్ట్రీ, కొంతమంది ఏమంటారండి ఫార్మా కాదు ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయింది, ఇండస్ట్రియల్ జోన్ అంటున్నారు. ఒకవేళ ఇండస్ట్రియల్ జోన్ అయినా సరే మీరు ఒకవేళ భూమిని తీసుకోవాలంటే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయండి. ఓకే, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయండి. మార్కెట్ వాల్యూ ప్రకారం ఎన్ని రెట్లు ఎక్కువ ఇస్తారో చెప్పండి. మార్కెట్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ అయ్యే ఛార్జ్ కాదు. రిజిస్ట్రేషన్ అయ్యే ఛార్జ్ 20,000 ఉంటే భూమి ఎకరం 1-2 కోట్లు ఉంటుంది. అది కాదు మనకు కావాల్సిన 10-20,000 కాదు. ఎంతకైతే ఆ రైతు ఆ భూమి మార్కెట్లో పెడితే అమ్ముకోగలుగుతాడో అంత రెట్ల భూమి డబ్బులు కేటాయించి ఆ డబ్బులు ఇచ్చి ఆ భూమి తీసుకోండి. తప్పేం లేదు కదా. ఒకవేళ ఇండస్ట్రియల్ జోన్ అయితే, ఫార్మా కాకపోతే, ఫార్మా అయితే అసలు భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు తెలియదా అండి, ఈనాటికి గతంలో కట్టిన నాగార్జున సాగర్ వాళ్ళకు కూడా ఇంతవరకు పరిహారాలు లేవు. ఇంకా కొట్లాడుతూనే ఉన్నాయి ఆ కుటుంబాలు. ఇక పోయిన గవర్నమెంట్ 10 ఏళ్ళుగా అయితే ఇక అది చెప్పనక్కర్లేదు. ఇక మనం ఇన్ని ఎగ్జాంపుల్స్ ప్రజల ముందు ఉన్న తర్వాత ప్రజలు భూమిని ఎట్లా ఇస్తారు? మీరు చెప్పే ఎట్లా నమ్ముతారు? 10 లక్షలు ఇస్తాం, 15 లక్షలు ఇస్తాం. దేనికి అదే ఆ 10-15 లక్షలు ఏం చేసుకోవాలి వాళ్ళు అది తీసుకొని? సో పోనీ ఆ 10-15 లక్షలు మీరు ఎకరానికి ఇస్తారు, ఇంకొక ఎకరం భూమి చూపించగలుగుతారా 10-15 లక్షలకి? ఏ మారుమూల గ్రామంలో అయినా 10-15 లక్షలకి ఎకరం భూమి చూపించగలుగుతారా? ఇది ఎందుకు ఆలోచించారు? ఏదేదో దానికి ఖర్చు పెడుతుంటారు కదా. కేటీఆర్ దీని మీద మాట్లాడతలేడు, సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఢిల్లీకి పోయి ఆడ మాట్లాడుతున్నాడు. దీని వెనకాల ఈ స్కెచ్ మొత్తం నువ్వేనట, అన్యాయం చేసిన రైతులను. దీని గురించి మాట్లాడు. ఈ ప్రాజెక్టు కేటీఆర్ తీసుకున్నాడు, ఖతం చేసిండు పార్టీని.